వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ టైటిల్ రేసు ఎప్పుడు ఆసక్తికరంగానే ఉంటుంది. పాయింట్ల పట్టికలో పలు జట్ల స్థానాలు మారిపోతూ ఉంటాయి. ముఖ్యంగా టాప్ 3లో ఉన్న జట్లు ఫైనల్ బెర్త్ కోసం హోరాహోరీగా తలపడుతుంటాయి. ఈసారి కూడా డబ్ల్యూటీసీ ఫైనల్ రేసు రసవత్తరంగా మారింది. ఫైనల్ రేసులో టీమిండియా ముందుంది. టెస్టు ఫార్మెట్ లోనే నిలకడగా రాణిస్తున్న భారత జట్టు ప్రస్తుతం డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్ లో కొనసాగుతుంది. 2023 నుంచి 2025 సైకిల్లో ఇప్పటి వరకు 9 టెస్టు మ్యాచ్లు ఆడిన రోహిత్ సేన 6 విజయాలు సాధించింది. రెండింటిలో ఓడి మరో మ్యాచ్ ను డ్రాగా ముగించింది. తద్వారా 68.51 విజయాల శాతంతో భారత్ అగ్రస్థానంలో ఉంది. ఇక ఈ సీజన్ లో ఇంకా 10 టెస్టు మ్యాచ్లు ఆడనున్న భారత్ కు ఫైనల్ చేరాలంటే కనీసం 5 విజయాలు కావాలి. ఇక స్వదేశంలో బంగ్లాదేశ్ తో అనంతరం న్యూజిలాండ్ తో టెస్టు సిరీస్ లో ఆడనుంది. స్వదేశంలో రోహిత్ సేన హాట్ ఫేవరెట్ అనడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే ఆ తర్వాత ఆస్ట్రేలియా పర్యటన భారత్ కు సవాల్ కానుంది. ఆసీస్ టూర్ లో సిరీస్ గెలవకున్నా ఘోర పరాజయం పాలవకుండా ఉంటే టీమిండియా సునాయాసంగా ఫైనల్ చేరుతుంది. గత 2 సార్లు ఆసీస్ పర్యటనలు అదరగొట్టిన టీమిండియా ఈసారి కూడా ఫేవరెట్ గా బరిలోకి దిగుతుంది. దీంతో డబ్ల్యూటీసీ ఫైనల్ చేరడం మనకు పెద్ద కష్టం కాదనే చెప్పాలి. గతంలో 2 సార్లు డబ్ల్యూటీసీ ఫైనల్ చేరిన భారత జట్టు రన్నరప్ తోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. మొదటిసారి న్యూజిలాండ్ చేతిలో, ఆ తర్వాత ఆసీస్ చేతిలో పరాజయం పాలైన టీమిండియా ఈసారి టైటిల్ గెలవాలని పట్టుదలగా ఉంది. ఇదిలా ఉంటే రెండో స్థానం కోసం ఆస్ట్రేలియాతో పాటు న్యూజిలాండ్, శ్రీలంక రేసులో ముందున్నాయి. ఈ 2 జట్లు విజయాలు 50% కొనసాగుతుండగా వెస్టిండీస్ పై వరుసగా 2 టెస్టుల విజయంతో ఇంగ్లాండ్ కూడా ఆశలు నిలుపుకుంది. అయితే వెస్టిండీస్ తో జరిగే ఆఖరి మ్యాచ్ లోను ఇంగ్లాండ్ గెలిస్తే 5వ స్థానంలో ఉన్న పాకిస్తాన్ ఇంగ్లాండ్ అధిగమించే అవకాశం ఉంది. తర్వాత శ్రీలంక, పాకిస్తాన్, న్యూజిలాండ్ తో ఇంగ్లాండ్ టెస్టు సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్ లో గెలిస్తే ఇంగ్లాండ్ 2వ ప్లేస్ కోసం ఫేవరెట్ గా నిలిచే అవకాశం ఉంది. మొత్తం మీద టాప్ ప్లేస్ భారత్ కు ఖాయం కానుండగా 2వ ప్లేస్ ఎవరికి దక్కుతుందో చూడాలి.